మనం నిద్రపోతున్నటువంటి పసిపిల్లల్ని లేపడం కూడా మనకి ఇష్టం ఉండవు. నిద్రపోతున్న పసిబిడ్డను లేపడానికే మనకు మనసు లేకపోతే నిద్రపోతున్నటువంటి పసిపిల్లల్ని గొంతు కోసి చంపించేవాడిని ఏమంటారు? బైబిల్ దేవుడు ఆ పని చేశాడు. ఈజిప్టులో అర్ధరాత్రి నిద్రపోతున్న ఆదమరిచి నిద్రలో ఉన్నటువంటి పసిపిల్లల గొంతులు కోసింది ఎవరు? బైబిల్ దేవుడు. మీరు బైబిల్ దేవుడి గురించి చదవండి, బైబిల్ చదవండి ఫస్ట్. ఆయన చేసే పనులేమిటి? ఎంతసేపు కూడా పసిపిల్లల్ని చంపడం, అసహాయులు నిస్సహాయులైనటువంటి స్త్రీలను చంపడం, ఒకటి పిల్లాన్ని ఇంకొకటికి అప్పగించడం, వాడి పిల్లాన్ని నీడికి ఈడి పిల్లాన్ని నాడికి పక్కల వేయడం, మల్లెపూలు చదవడం. ఇవి తప్ప బైబిల్ దేవుడు చేసే పనులేంటి? మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం, మనస్సాక్షి, ఆత్మసాక్షి ఏమన్నా మిగులుంటే చెప్పండి. ఇట్లాంటి వాడిని దేవుడిగా, దయామయుడిగా మీరు ప్రకటించడానికి మీకు మనస్సు ఎలా ఒప్పుకుంటుంది? మీకు లాజిక్ ఎలా పనిచేస్తుంది? విజయప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న పసిబిడ్డని బృహస్పతి శపిస్తే అంత ఫీల్ అయిపోయి అంత